ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా రాసిన యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. ఈ మాటల్లో గమనించాలి. నిమిషము మాత్రము నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, గొప్ప వాత్సల్యతతో నేను మిమ్మల్ని పోగు చేసేదను, సమకూర్చెదను. వాస్తవానికి ప్రజలు చెదిరిపోయిన అనుభవాలు, దూరమైపోయిన అనుభవాలు, దూరాన నిలిచిన అనుభవాలలో ఉన్న ప్రతి విషయములో దేవుడు మరలా గొప్ప గొప్ప వాత్సల్యతతో నేను మిమ్మల్ని సమకూర్చదనని వాక్యం చెప్తున్నమాట. యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త చెబుతూ మొదటి అధ్యాయము 14వ వచనములో ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రతి దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమిలాడుకొనుటకు పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. సమకూర్చబడాలి మందిరములోనికి. దేనికి సమకూర్చబడమంటున్నారు? చెదిరిపోయిన వారందరూ, పెద్దలేమి చిన్నలేమి దేశస్థులేమి, ఉపవాస దినమును ప్రతిష్ఠించబడి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఇదిగో ఆయనను బ్రతిమలాడుకొనుటకు పెద్దలు మొదలుకొని దేశస్థులందరూ కూడా మందిరములో సమకూర్చబడినట్లుగా రాయబడు. ఈరోజు ఎక్కడ సమకూర్చబడుతున్నావు? ఏ విషయములు సమకూర్చబడుతున్నావు? ఏ పరిస్థితుల మధ్యలో సమకూర్చబడుతున్నావు? మందిరములు సమకూర్చబడాలి. ఉపవాస ప్రార్థనలో ఉండటకు సమకూర్చబడాలి. ఎందుకంటే సంఘములో నుండి చెదిరిపోతున్నటువంటి అనుభవాలు, దూరమైపోతున్నటువంటి అనుభవాలు, ఈరోజు వాక్యము చెబుతున్న మాట, గొప్ప వాత్సల్యతతో సమకూర్చెదను. ఎలా సమకూర్చబడతారంటే ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని మందిరములో సమకూర్చబడినట్లుగా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథములో 50వ కీర్తన 5వ వచనం, బలులు అర్పణలో చేత నీతో నిబంధన చేసుకొని నా భక్తుల ఎదుట ఇదిగో నీ యొద్దకు సమకూర్చుటకును దేవుని యొక్క ఆకాశము భూమి మీద నుండి పిలుచుచున్నట్లుగా రాయబడి ఉన్నది. ఆయన భక్తులను, ఆయన నిబంధన చేసుకున్నటువంటి భక్తులను దేవుని యొద్దకు సమకూర్చబడి, ఎందుకు సమకూర్చబడి ఉన్నారనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి, గొప్ప వాత్సల్యతతో సమకూర్చబడినట్లు దేవుని భక్తి చేస్తున్నారు. భయభక్తులు లేనటువంటి భక్తి కాదు, కానీ ఇక్కడ అంటాడు భయభక్తులతో కూడిన నిబంధన చేసుకున్న ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో సమకూర్చబడాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి, వారు ఉన్న దేశమంతా కూడా వారితో నిండి ఉండినని రాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీలు వారందరూ సమకూర్చబడ్డారు. వారు ఉన్న ప్రదేశము ప్రబరిల్లింది. వాక్యం అభివృద్ధి పరచబడినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు దేవుని పిల్లలు
అభివృద్ధి పరచబడాలి, విస్తరించబడాలి, సమకూర్చబడాలి. సమకూర్చబడినటువంటి అనుభవాల మధ్యలో ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ తేటపరుస్తున్నటువంటి సత్యమును మనం గమనించాలి. జకర్యా గ్రంథములో 10వ అధ్యాయం 8వ వచనం, నేను వారిని విమోచించుచున్నాను కనుక వారిని ఇలాగూ వేల వేసి పిలిచి సమకూర్చెదను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వారిని విమోచించుచున్నాను గనుక వారిని ఏల వేసి పిలుచుచున్నాను, సమకూర్చుచున్నాను. మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించెదరు. ప్రభు పిలుస్తున్నాడు వాక్యం అనేటువంటి మాట చేత, వేల వేసి పిలుస్తున్నాడు. మునుపు చెదిరిపోయినటువంటి అనుభవాలు తిరిగి మరలా నేను వారిని సమకూర్చదనని వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో వేల వేసి ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. అపోస్తుల కార్యములలో మనం చూస్తే 9వ అధ్యాయములో 31వ వచనములో మీరు చదివితే, కావున యోదయ గలిలయ సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండి మరి ప్రభునందు భయముతోను పరిశుద్ధత యొక్క ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించబడి. సంఘము విస్తరించబడటానికి మూల కారణం ఏంటంటే, క్షేమాభివృద్ధి కలగటానికి మూల కారణము ప్రభునందు భయభక్తులు పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో అధికముగా దేవునితో నిబంధన కలిగి ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే దేవునితో సహవాసం కలిగే వాళ్ళు ఎంతమంది అండి? నీ వ్యక్తిగత ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా? ప్రభుతో నడిచే నడవడి ఉందా? నేను అభివృద్ధి పొందాలి, ఇక్కడ సంఘం అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు ఉండాలి, పరిశుద్ధతలో మనం నిలిచిన వారై ఉండాలి. అప్పుడు వారందరినీ కూడా పోగు చేసి సమకూర్చి ఆయన నడిపించడమే కాదు, వాటిని విస్తరింప చేస్తానంట. ఈరోజు మన జీవితాల్లో కూడా నీవు విస్తరించబడాలంటే దేవుడితో నీకున్న అనుభవం, నీకున్న సహవాసం, నీకున్న వాత్సల్యత ప్రభుతో నిబంధన చేసుకొని అట్టి భయభక్తులతో అట్టి పరిశుద్ధతలో పరిపూర్ణమైన జీవితం జీవించుటకు నువ్వు సిద్ధపడినట్లయితే ప్రభు ఈ వాక్యమును బట్టి, గొప్ప వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని సమకూర్చెదను. ఈ వాక్యములో ఎక్కడ నువ్వు దేవునికి, ప్రార్థనకి, సంఘానికి, సేవకులు దూరముగా ఉన్నావో నీ లోపమేంటో బలహీనత ఉందో తెలుసుకొని ప్రభునందుకు రా. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో విస్తరించబడతావు. దేవుడు కృప మీకు మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎక్కడ చెడిపోయిన ప్రతి ఒక్కరిని గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తానని మీ లేఖనాలు సెలవిస్తున్నాను. అవునయ్యా, తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పిదములు, బలహీనతలు, లోపములు ఏమైనా ఉంటే మీ సన్నిధిలో ఒప్పుకొని మీ సన్నిధిలో సమకూర్చబడినట్లు మీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.